హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ సీనియర్ ఇంటర్ జువాలజీకి సంబంధించి బ్లూ ప్రింట్. సో దీంట్లో ఇక్కడ చూస్తే మనకు మొత్తం చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి, 8 మార్క్స్ ఎన్ని వస్తాయి క్లియర్గా ఉంది. సో ఇది తెలిస్తే మీరు ఆ చాప్టర్ మీద ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయో ఆ చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మీకు ఎక్కువ మార్కులు అయితే రావడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది, స్ట్రెస్ తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, యూనిట్ 1లో మనకి హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి సో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ 1 లేదా 2 4 మార్క్ క్వశ్చన్ అయితే మనకు ఈ చాప్టర్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్ నుంచి మీకు 1A నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్, 1B నుంచి కూడా ఒక 4 మార్క్ క్వశ్చన్ అయితే టోటల్గా యూనిట్ 1 నుంచి 10 మార్క్స్ అయితే వస్తాయి. సెకండ్ చూడండి, యూనిట్ 2లో హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి మనకు మొత్తం 2 టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో రెండింటి నుంచి కలిపి ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో మొత్తం కలిపి 10 మార్క్స్. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ థర్డ్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్ క్వశ్చన్, అంటే మొత్తం 8 మార్క్స్ వస్తాయి. అండ్ ఫోర్త్ చూడండి, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ దీంట్లో నుంచి సో మీకు ఎక్కువగా ఈ 4A 4B నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్ క్వశ్చన్, మొత్తం 8 మార్క్స్ అయితే వస్తాయి యూనిట్ నుంచి. యూనిట్ 5 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి 5A అండ్ 5B టాపిక్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 8 మార్క్ క్వశ్చన్, అంటే దీని నుంచి దాదాపుగా మీకు 12 మార్క్స్ అయితే వస్తాయి. అండ్ 6th చూడండి, జెనెటిక్స్ నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్, టోటల్ 12 మార్క్స్ వస్తాయి. అండ్ యూనిట్ 7 నుంచి ఆర్గానిక్ ఎవల్యూషన్ నుంచి 1 లేదా 2 మార్క్ క్వశ్చన్స్, ఒక 2 4 మార్క్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ అప్లైడ్ బయాలజీ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్ క్వశ్చన్స్, మొత్తం 8 మార్క్స్ అయితే వస్తాయి. సో మొత్తం చూడండి, చాప్టర్ వైజ్గా మీకు ఏ చాప్టర్ నుంచి 2 మార్కులు ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి, 8 మార్క్స్ ఎన్ని వస్తాయి ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఎక్కువ స్కోర్ వచ్చేది 5th యూనిట్ చూడండి, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి మొత్తం ఆ చాప్టర్స్ అయితే 12 మార్క్స్ కవర్ చేస్తారు. అండ్ జెనెటిక్స్ కవర్ చేస్తే 12 మార్క్స్ అయితే కవర్ చేస్తారు అండి, మొత్తం 24 మార్క్స్. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ యూనిట్ కవర్ చేస్తే 10 మార్క్స్, మొత్తం మీకు 24 + 34 44. ఇక్కడే మీకు ఈ 4 యూనిట్స్ కవర్ చేస్తే 44 మార్క్స్ అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో దీని ప్రకారం అయితే వెళ్ళండి, మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో మన ఛానల్లో దీంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ అండ్ మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ గన్షాట్ క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.